అయ్యామా అంటే దేవుని కోసం చేదయ్యారా? చెప్పాలి. దేవుని కోసం చేదయ్యావా? దేవుని కోసం శ్రమ అనుభవించావా? దేవుని కోసం చేదయ్యి దేవుని కోసం శ్రమ అనుభవించడం అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ప్రార్థన చేసినా, లేకపోతే పాట పాడినా, ఏం చేసినా, మర్ర పెట్టినా, గోజాడినా, ఎడతెగగా అడిగినా, ఏమడుగుతున్నావు? నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ క్షేమం గురించి, నీ సుఖం గురించి, నువ్వు చక్కగా ఉండాలి, వర్ధిల్లాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఇదేనా? ఏదండి? సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయండి? సమాధాన సువార్త అనే జోడు ఉందా? స్వార్థ చెప్తున్నావా? నీ సమయం దేవునికి ఇచ్చే సమయంలో, ఆ సమయంలో నువ్వు కన్నీటితో భారం కలిగి కన్నీరు కార్చయ్యా. సువార్త అందరూ అనేక మంది ఉన్నారయ్యా, వాడికి సువార్త వెళ్ళాలయ్యా, ప్రకటించబడాలయ్యా. జనాలు చూస్తే చెడ్డగా ఉన్నాయ్యా, రాకడ సమీపించిందయ్యా. మరి రాకడ ఎత్తబడాలంటే నీ గురించి తెలియాలయ్యా. నీ గురించి తెలిస్తే సరిపోదు, రక్షణలోకి రావాలయ్యా అని ప్రార్థన చేస్తా